బేసిక్ ఆఫ్ సక్సెస్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో చాలా ఇంపార్టెంట్ అండి. అందులో ఫస్ట్‌ది వచ్చేసి ఏందంటే ప్రొడక్ట్ నాలెడ్జ్. అంటే మనం చేస్తున్నటువంటి కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ గురించి మనకు పూర్తి నాలెడ్జ్ లేకపోతే, మనం ఎదుటి వ్యక్తి దగ్గర మనం తడబడుతూ మాట్లాడితే అతను మనల్ని బిలీవ్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఒక ప్రొడక్ట్‌ని మనం అమ్మాలంటే, ఆ ప్రొడక్ట్ పైన మనకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడు దాన్ని మనం ఎదుటి వ్యక్తికి మనం చెప్పగలుగుతాం. ఆ నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అతనిలో నింపగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్క వస్తువు గురించి, మీరు అమ్మాలనుకున్నటువంటి వస్తువు గురించి మీకు పూర్తి నమ్మకం ఉండాలి, పూర్తి నాలెడ్జ్ ఉండాల. ఓకేనా? అది ఏ విధంగా పనిచేస్తుంది, ఎన్ని రోజులలో రిజల్ట్ వస్తుంది, ఈ విషయాలు మీకు తెలిసి ఉండాలి. రెండో విషయం ఏంటంటే నీడ్ అన్నమాట. అంటే కస్టమర్ యొక్క అవసరాలు ఏంటి? అంటే ఎగ్జాంపుల్‌గా అతనికి డబ్బు ఉందండి. చాలా డబ్బున్న వ్యక్తి, తర్వాత ఆయన పని చేయాల్సిన అవసరం కూడా లేదు. లైఫ్‌లో సెటిల్ అయి ఉన్నాడు. అతనికి మనం బిజినెస్ ప్లాన్ చెప్తే అతను యాక్సెప్ట్ చేస్తాడా? లేదు. అంటే అతని అవసరం ఏంటి అక్కడ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఉదాహరణకు అతనికి అన్నీ ఉన్నాయి. ఒకవేళ ఏమన్నా నడకలో చేంజెస్ అనిపించినా, లేదంటే మాటలు ఏమన్నా తడబడడమైనా, ఇట్లా మనం గమనించి వారికి హెల్త్ గురించి మనం అబ్జర్వ్ చేసి హెల్త్ గురించి మాట్లాడాలి. డబ్బున్న వ్యక్తికి బిజినెస్ అవసరం లేదు కాబట్టి అతనికి మనం ఏం చెప్పాలంటే హెల్త్ గురించి, సార్ మా దగ్గర చాలా హెల్త్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మా ఇంటి లోపల ఈ ప్రొడక్ట్స్ వాడకముందు చాలా హాస్పిటల్ ఖర్చయ్యేది. చాలా ఎప్పుడు బాధనే ఉంటుండే మా ఇంట్లో అని చెప్పేసి, మీ ఇంట్లో జరిగినటువంటి ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్, మీకు జరిగినటువంటి మంచి విషయాలు ఏంటి, మీకు ఈ ప్రొడక్ట్ ద్వారా అనే విషయాలు మనం ఎదుటి వ్యక్తికి మనం అర్థం చెప్పియాలి. ఒకవేళ ఆ వ్యక్తి అంటే రెండో విషయంలో ఏంది, ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడు, ఆర్థికంగా కష్టపడుతుండు, ఒక ఇల్లు కరెక్ట్ లేదు, లేదంటే అక్కడ వాతావరణం గమనించి అతనికి స్ట్రెస్ ఎక్కువ ఉంది, ఏమైనా ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకోండి. ఉదాహరణకు మనం ప్లాన్ చెప్పాలనుకున్నాం, కూర్చున్నాం, అతనికి ఏదో రకమైన ఫోన్ కాల్ వస్తుంది. దాదాపు చాలా ఇబ్బంది పెట్టే ఫోన్ కాల్స్ ఏముంటాయి, అప్పుల బాధలుంటాయి. అవునా కాదా? అంటే డబ్బు ఇచ్చిన వాళ్ళు ఎక్కువ ఫోన్ చేస్తుంటారనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే సార్, బిజినెస్‌లో మనం చేస్తున్న పని ద్వారా మనం ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ అనేది చాలా సింపుల్‌గా చేయొచ్చు. నేను పలానా రోజుల నుంచి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన. ప్రెజెంట్‌లీ నేను ఇయాల ఫైనాన్షియల్‌గా చాలా ఫ్రీగా అయిపోయినా సార్ అని చెప్పేసి, అంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి మనం ఏం చేయాలి, డబ్బు గురించి మాట్లాడాలి. అంటే వాళ్ళ యొక్క అవసరాలు ఏంటి అనేది మనం గమనించాల. ఓకేనా? మూడో విషయం ఏంటంటే ఆహ్, అంటే మనం ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మీ యొక్క ప్రజెంటేషన్ అంటే మీ యొక్క ప్రొడక్ట్, లేదంటే మీ యొక్క బిజినెస్ ప్లాన్ అతనికి ఎంత సింపుల్‌గా అనిపియాలంటే అంత సింపుల్‌గా, అరే ఇంతేనా, నేను కూడా చేయొచ్చు, ఇందులో ఏముంది అనే విధంగా షార్ట్ కట్‌లో చెప్పాలి. బాగా సోది చెప్పొద్దు. ఓకేనా? చాలా సింపుల్‌గా నేను కూడా చేయగలుగుతా అనేటువంటి విధంగా మనం అతనికి ప్రజెంటేషన్ ఇవ్వాలా. దాంతో పాటుగా ఈ బిజినెస్‌లో అలా అతనికి సంబంధించినటువంటి పొజిషన్ నుంచి ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళ యొక్క స్టోరీలు కూడా సింపుల్‌గా చెప్పగలగాల. ఓకేనా? కాబట్టి సక్సెస్ స్టోరీల గురించి మనం ఎక్కువ తెలుసుకొని ఉండాలి. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంటు. తర్వాత ఏంటంటే ఇక్కడ కొంతమందికి మనం ప్లాన్ చెప్పినాం, ప్రొడక్ట్ గురించి చెప్పినాం, అన్నీ బాగానే ఉన్నాయి సార్, కాకపోతే రేట్లు బాగున్నాయి సార్, నాకు వాడాలని ఉంది కానీ ఇంత రేటు నేను పెట్టి కొనలేను అనుకుంటే, వాళ్ళకి ఏం చెప్పాలంటే మనం వాళ్ళ దగ్గర కోపానికి రావద్దు. అప్పుడు మనం ఏం చెప్పాలంటే, సార్ మొదట్లో నాకు కూడా ఈ ప్రొడక్ట్ వాడినప్పుడు రేట్ ఎక్కువని అనిపించింది. కాకపోతే నేను కొన్ని రోజులు వాడిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటే మనకు బయట మార్కెట్ కంటే తక్కువ రేట్‌లో ఉంటాయి సార్. ఫస్ట్ ఈ ప్రొడక్ట్‌ని రేటు కాకుండా మీరు ఒకసారి క్వాలిటీ చెక్ చేయండి. మీకు ఈ క్వాలిటీ నచ్చితే మీకు తక్కువ రేట్లు ఎట్లా తీసుకోవాలనేది నేను చెప్తా అని చెప్పేసి మీరు అతనికి అర్థమయ్యే భాషలో చెప్పాలి. అంతే తప్ప కోపానికి రావద్దు, వాదించొద్దు. ఓకేనా? తర్వాత ఏంటంటే మనం ఆ వ్యక్తితోటి అన్నీ మాట్లాడిన తర్వాత ఫైనల్‌గా నేను ఆలోచిస్తా అంటాడు. ఆలోచిస్తా అంటే, సరే సార్, నో ప్రాబ్లమ్. దేని గురించి ఆలోచిస్తారు సార్ అని మనం వెంటనే క్వెషన్ చేయాలి. అతనికి ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే మనం క్లారిఫై చేసేయాలి. ఓకేనా? దాంతో పాటుగా ఏంటంటే, సార్ ఈరోజే మంచి రోజు, ఈరోజే డెసిషన్ తీసుకోండి ప్రొడక్ట్ వాడడంలో కానీ, లేదంటే బిజినెస్ చేయడానికి ఈరోజే ఒక మంచి నిర్ణయం తీసుకోండి సార్ అని చెప్పి మనం వెంటనే అడగాల. ఓకేనా? అడగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత ఏంటంటే ఫాలో అప్.
అంటే ఈ బిజినెస్ అనేది దాదాపు 100కు 90% సక్సెస్ సేల్ అనేది ఫాలో మీద ఉంటుంది. అంటే చెప్పంగానే ఎవరు వాడొచ్చు, వాడకపోవచ్చు, కొనొచ్చు, కొనకపోవచ్చు. ఎందుకనంటే ఎంతోమంది ఇలా వచ్చి చెప్పిపోయిన వాళ్ళే తప్ప మళ్ళీ కలిసిన వాళ్ళు లేరనేటువంటి ఆలోచన చాలామంది జనాలలో మనం వింటున్నాం. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి మనం వాళ్ళలా కాదనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కావాలంటే రోజుకొకసారి కానీ, 2 రోజులకు ఒకసారి కానీ, కనీసం వారంలో ఒక 3, 4 సార్లైనా మనం ఫోన్ కాల్‌లో టచ్ అవ్వడం, లేదంటే ఇంటికెళ్ళి సార్ బాగేనా, ఎటు వెళ్తుర్రు, ఏం చేస్తుర్రు అని చెప్పేసి వాళ్ళ దగ్గర రిలేషన్ బిల్డింగ్ చేయాల. ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌నే రిలేషన్ బిల్డింగ్ బిజినెస్ అని కూడా అంటారు. అంటే ఈ బిజినెస్‌లో మనం ఎంత కస్టమర్ తోటి ఎంత నమ్మకంగా, ఎంత నిజాయితీగా, ఎంత రిలేషన్‌గా మనం బిల్డ్ చేయగలుగుతాం, అంత మంచి సేల్స్‌ని సక్సెస్ చేయగలుగుతాం. బిజినెస్‌లో అక్కడ ఇంకా మనము తొందరగా గ్రోత్ అయ్యే అవకాశాలు అనేటివి ఉంటుంది. ఓకేనా? ఈ విషయాలు మీరు చాలా ఆహ్, ఆహ్, మంచిగా అర్థం చేసుకొని వీటిపైన ఫోకస్ చేస్తూ మీరు తొందరగా మీ నెట్వర్క్‌లో సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ బ్రదర్ శ్రీనివాస్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.